మనం బలలో ప్రవేశించక ముందు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28, 29 వచనాలు. 30వ వచనం కూడా చదువుకుందాం. 30, 31 4 వచనాలు చదువుకుందాం. 28, 29, 30, 31. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. చిన్న ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని మనం బలలో వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల నాయన, మీ పరిశుద్ధమైన నామములో ఇంతవరకు మా తండ్రి ఈ యొక్క ఆరాధన నిమిత్తం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ జీవ వాక్కులను బట్టి వందనాలు. మా ప్రభా, మా దేవాకని నా తండ్రి అపరాధం వలన, నా తండ్రి తన ఆజ్ఞ అతిక్రమం వలన ఎలాగూ ఈ లోకంలో మరణం ప్రవేశించిందో సెలవిస్తూ వచ్చారు. ఆ మరణాన్ని తీసివేస్తానికి మా ప్రభు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన శిలువ మరణ పునరుద్ధాన శక్తి ద్వారా మమ్మల్ని క్రీస్తులో బ్రతికించి మా ప్రభు ఆ యొక్క నిత్యరాజ్య వారసులుగా చేసిన మీ యొక్క మహాప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు దేవా. అటు రీతిలో నా తండ్రి రక్షించిన నాటి నుంచి మీ కృపను భద్రపరుస్తూ దినదిన మమ్మల్ని సండిస్తూ సరిచేస్తూ వస్తున్న మీ యొక్క మహాకృపను బట్టి వందనాలు దేవా. ఆ రీతిగా నా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన పావనమైన శరీరంలో రక్తంలో చేయవేయటానికి ముందు మమ్మల్ని పరీక్షించుకోవటానికి కావలసిన మీ జీవవాకులు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నా తన యోగ్యమైన రీతిలో మీ యొక్క శరీరం రక్తం పాలు పంపులు అనుగ్రహించే తండ్రి అని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొని మా కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ప్రతి మనుషుడు ఇక్కడ 11వ అధ్యాయంలో తను తాను పరీక్షించుకోమంటున్నాడు. తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలెను. ప్రభు శరీరం వివేచించక తిని త్రాగుడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి పరీక్ష చేసుకోవాలి. ఈ బలలో పరీక్ష చేసుకోవాలి. ఎందుకు? రక్షణ వస్తాం చాలా తేలిక, రక్షించబడతాం. యేసు ప్రభువుని నీ నోటి తప్పుకొని హృదయంలో విశ్వసించితే రక్షణ ఉచితంగా ఇచ్చాడు. కానీ రక్షణ కాపాడుకోవటం ఎంతో. అందుకని చిన్న మాట ఒకటి చదువుకుందాం. ఈ యొక్క లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను, మీరు ఆలకించండి. రక్షణ ఉచితంగా ఇచ్చాడు. రక్షణ ఉచితంగా వచ్చింది. దేవుడు ఉచితంగా మనకు ప్రేమ చేత ఆయన క్రీస్తులో రక్షణ అనుగ్రహించాడు. కానీ రక్షించిన నాటి నుంచి మన జీవితం ఎలా ఉంటుందంటే ఇక్కడ చదువుకున్న కొన్ని వచనాలు చదువుకున్నాం. అందుకని వివేచింపక తిని త్రాగుడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మనం కొన్ని హెచ్చరికలు తీసుకుందాం. ఇక్కడ 13వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతూ మీరు ఆలకించండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించు పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారం చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనని ఆయన అడుగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని
మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. రక్షణ పొందటం అందరూ మీ యొక్క బాప్తిసం. ఇది చూడండి, ఈ యొక్క కొరింథీ పత్రికలోనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం సెలవిస్తున్నాడంటే, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరు. చూడండి, ఎన్ని లక్షల మంది బయలుదేరారు? 6 లక్షల మంది బయలుదేరారు కదా. ఐగుప్తు బానిసత్వం నుంచి ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే మార్గంలో ఆ ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, ఆ పాయల మధ్యన 6 నేలగా చేసి వారిని ఎర్ర సముద్రం దాటించేటప్పుడు ఆ సముద్రంలో ఇక్కడ ఏమంటున్నాడు, మేఘంలోను సముద్రంలోనూ అందరూ కూడా బాప్తిసం పొందారు. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు, ఆత్మ సంబంధమైన ఆహారంలోనిది తిన్నారు. ఆ బండ క్రీస్తు. అంటే క్రీస్తులో వారు రక్షణ పొందారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధ బండలోంది, ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎక్కువ ఇష్టలు ఎంతమంది వెళ్ళారమ్మా? 6 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళారు పాలు తేనె ప్రవహించే దేశానికి? 2 అంటే 2 వెళ్ళారు. అందుకనే అన్నాడు పౌలు గారు అన్నాడు, పందెరంగులు అందరూ పరిగెత్తుతారు కానీ బహుమానం పొందేది ఒక్కడే. కాబట్టి ఆ పరలోక బహుమానం పొందాలంటే ఈ యొక్క దినదినం. అందుకని ఈ యొక్క 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం, దీన్ని కూడా మనం హెచ్చరిక తీసుకుందాం. 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో 22వ వచనం, 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లన్నో, ఎవడైనను నన్ను వెంబడింపగోనేళ్ళ తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ ఉండేవాళ్ళు అందరితో అక్కడ బయలుదేరినప్పుడు ఇక్కడ 13వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడంటే, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అన్నాడా లేదా? కొద్దిమందేనా అన్నాడు. ఎందుకన్నాడు? యేసు ప్రభు వచ్చి సువార్త ప్రకటించేటప్పుడు ఎంతమంది? 1000 మంది. అంటే శిష్యులకు కూడా రేత్రిపోగులు కూడా వాళ్ళకు కూడా నిద్రలేదు. ఎందుకంటే వాళ్ళు ఊర్లో వచ్చి రోగులు, మరి దెయ్యాలు పట్టిన వాళ్ళు, ఇంకా అనేకమైన రోగాలతో ఉన్నవారు, వారందరూ కూడా ఊర్లో వచ్చినప్పుడు యేసు ప్రభువు వారిని స్వస్థపరుస్తుంటే వారిని తీసుకొస్తూ వాళ్ళని పంపిస్తాం. ఈ శిష్యులకి రేత్రిపోగులు. యేసు ప్రభువుకి నిద్ర లేదు, వీళ్ళకి నిద్ర లేదు. వాళ్ళందరూ స్వస్థత పడ్డారు. వెంబడింత గుంపులుగా వెంబడించబడ్డారు లేదా? మనం వాక్యం చదువుతుంటే తెలుస్తుంది, వాక్యం చదువుకొని తెలుస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన వెంబటే గుంపులుగా వెంబడించబడ్డారు. మరి అరణ్యంలో ఎంతమంది? 5,000 మందికి పెట్టాడు కదా భోజనం, 5 రొట్టెలు 2 చేపలు. మరి అంతమంది వచ్చారంటే మరి గుంపులు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ 12 మంది తప్పితే లేరు. వెంబడేస్తూ అందరూ వచ్చారు, రొట్టెలు తిన్నారు, తృప్తిగా తిన్నారు, రోగులు స్వస్థపరచబడ్డాయి. కానీ దేవుడిని మర్చిపోయారు. ఆ మర్చిపోయే జాబితాలో నువ్వు నేను ఉండకూడదు. అది దేవుడు కోరేది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. తన సిలువ అంటే మాటలు కాదు. సిలువ అంటే మాటల సంసార బాధ ఉంటుంది, ఉద్యోగాల్లో భారం ఉంటుంది, మరి లోకంలో భారం ఉంటుంది, ఆచారాలు. నువ్వు రక్షించబడితే నువ్వు ఆచారాల్లో పాల్గొనకూడదు. ఆచారాల గురించి ఒకరోజు ఏదైనా ఉంటే చెప్తా. కానీ ఆచారాలు అక్కడ ఏమైనా లోకంలో ఉంటారు, ఎక్కడొచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తారు. వీళ్ళే ప్రవేశించలేంది. నువ్వు వెచ్చగన్నా ఉండు, చల్లగన్నా ఉండు, నులివెచ్చగా ఉండకూడదు. నులివెచ్చగుంటే నువ్వు అక్కడే ఉంటావు, ఇక్కడికి రాలేవు, ఈ రాజ్యానికి రాలేవు. నువ్వు ఎక్కడైతే లోకం కొరకు, నీ ఆధిక్యత కొరకు, నీ యొక్క ఘనం కొరకు నువ్వు పావుతులాడతావో ఈ ఆధిక్యతతోనే నువ్వు ఇక్కడ అణిగిపోతావు. అక్కడ తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను సావాల. ఈ శరీరానికి సావాల. సస్తేనే నువ్వు అక్కడ బ్రతుకుతావు, ఇక్కడ సావపోతే అక్కడ బ్రతకలేవు. అందుకని వాళ్ళు అరణ్యంలో చనిపోయారు వాళ్ళందరూ కూడా. మరి అన్ని లక్షల మంది, ఎంతమంది? 2 వచ్చారు.
మరి ఎందుకు? ప్రతి దినము తన సిలువని తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించవలెను అంటున్నాడు. తన ప్రాణమును రక్షించగొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ప్రాణం ఈ మనుషుల కోసం, ఈ ఆచారాల కోసం, ఈ అబద్ధాలు ఆడి, ఈ చిన్నదానికి లోబడి ఈ యొక్క అందుకనే ఏమంటాడు మోషే గారు ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో అంటాడు, చదువు అమ్మ కొంచెం చదువు, అది ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం. ఈ లోక పాప భోగం అనుభవించుటకంటే అంటాడు. ఆ మాట చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని విషయమై అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలి. చూడండి, మరి ఒక రాజుగారి కుమారుడుగా ఉండటానికి ఒప్పుకోలా. దేనికి ఒప్పుకున్నాడు? ఈ లోకంలో స్వల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి రాజకుమారి యొక్క కుమారుడిని అనిపించుకోవటానికి ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలా? ఆ దేశాన్ని చూశాడు, ఆ పరలోకాన్ని చూశాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలా? ఈ లోకంలో అన్నిటికీ చచ్చిపోవాలా. తాను చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేశాడు? గొప్ప నాయకుడిని చేశాడు. అయ్యా నేను చేతగా బోర్ల పడ్డాడు, దేవుని పాదాల పడ్డాడా లేదు? వీళ్ళు ఇసుకించినప్పుడల్లా ఇశ్రాయేలీలు ఎంత ఇసుకించారు? బోర్ల పడ్డాడు. ఎందుకు? సాత్వికుడయ్యాడు. మరి అక్కడ ఏమైనా ఉంటుందంటే అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, చూసుకుందాం. అపోస్తుల కార్యాల్లో మోషే గురించి నేను చదువుతాను ఉంటున్నామ్మా. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూడండి, మోషే ఏం చేశాడు? ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు, అంటే మాట నేర్పరి కార్యమందు ప్రవీణుడై ఉన్నాడు అంటున్నాడు. ప్రవీణుడై అంటే అన్నిటిలో కూడా ఈ యొక్క విద్యను అభ్యసించి అక్కడ రాజుకుండా లక్షణాలు అన్నీ సంపాదించాడు. కానీ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటాడు? అయ్యా నువ్వు వీళ్ళని తోడుకెళ్ళయ్యా, నేను నత్తివాడిని అయ్యా, నాకు చేత కాదయ్యా, నాకు మాట నేర్పరిని కాదయ్యా అని దీనుడిగా చేసుకున్నాడు. దీనుడిగా చేసుకున్నప్పుడే దేవుడు ఆయన్ని నాయకుడిగా నియమించాడు. ఆ రాజ్యాన్ని కెళ్తానికి తాను నాయకుడిగా చేశాడు. చూడండి, అందుకని ఇక్కడ లోక సువార్తలు ఏమన్నాడు 9లో, తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపు. తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకున్నవాడు రక్షించుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మణిపూర్లో ఎంతమంది దేవునికి హతసాక్షులు అయ్యారు చూశారు కదా. ప్రాణాన్ని దేవుని కొరకు బలిగా అర్పించారు. ఎంత ఘోరమైనటువంటి ఈ యొక్క జరిగిందంటే అయ్యి చూస్తుంటే భయం వేసింది. కానీ వారు దేవుని కొరకు ఏం చేశారు? ప్రాణాలని బలిగా అర్పించుకున్నారు. వాళ్ళు నిత్యరాజ్యంలో అక్కడ అట్ట దగదగ మెరిసిపోయే ఈ యొక్క కాంతిలో వాళ్ళు ఎలుగుతూ ఉంటారు. అందుకనే ఈ యొక్క లోక పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం మేలని ఎంచుకొని ఏం చేశాడు? ఆ యొక్క రాజ్యాన్ని కొరకు ఎదురు చూస్తూ ఆ రాజ్యాన్ని దేవుని కొరకు శ్రమల్లో పాలివాడయ్యాడు. కాబట్టి ఈ లోకంలో ఈ ఘనత కొరకు దీని కొరకు ఇది తుచ్చమైంది. ఏ క్షణాన్ని ప్రాణం పోద్దో తెలియదు. నువ్వు ప్రాణం పోయినామంటే దేవుని దగ్గర ఉంటావు. నువ్వు ఈ ప్రాణం కొరకు ఈ లోకంలో ఇదంతా సంపాదించుకున్నావంటే నువ్వు ఎక్కడే విడవబడతావు. ఆ నిత్య నరకం నీకు కాసుకొని ఉంటుంది. అక్కడ నువ్వు రక్షించబడ్డాను అనుకుంటావు అంతవరకే. కానీ నీకు ఈ పాపంతో ఉంటే మాత్రం ఆ నరకం నిన్ను కాసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ యొక్క తుచ్చమైన దీని కొరకు పోకులాడమాకండి. పోకులాడితే నువ్వు ఇక్కడ పతనం అయిపోయినట్టే. నువ్వు దేవుని కొరకు తగ్గించుకొని ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన నిత్యరాజ్యాన్ని నువ్వు కొనిపోతాడు. అదే కదా ధనవంతుడిని లాజరును చూపించాడు, మనకు ఉదాహరణకు చూపించాడు. ధనవంతుడిని ఎంతో ఇక్కడ సుఖ సౌకర్యాలు అనుభవించాడు, అక్కడ నరకంలో యాతన పడుతున్నాడు. ఇక్కడ యొక్క లాజరు ఎంతో దీనస్థితిలో ఉన్నాడు, ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, నిరాశ్రయుడైపోయాడు. కానీ దేవుని దోస్తల చేత కొనిపోబడ్డాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అట్టి యోగ్యత కావాలంటే ఈ లోక పాపభోగం వదిలిపెట్టాలా.
నీ ఆధిక్యత వదిలిపెట్టాలి, నీ ఘనాన్ని వదిలిపెట్టుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నాడు. దేవుని దృష్టిలో హెచ్చించబడతావు. మనుషులు చూడవసరంలా. మనుషులకి ఏది నువ్వు గొప్ప కనపడవసరంలా. నువ్వు మనుషులు గొప్ప కనపడావంటే దేవుని దృష్టిలో నువ్వు లెక్కలేని వాడిగా ఉంటావు, లెక్కలేని వారిగా ఉంటావు. ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందుకని ఇష్టలుగా లేకపోయారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. ఇక్కడ పౌలు గారు అంటాడు, అపోస్తుల కార్యాలు చూడండి, తను ఎట్లా అంటున్నాడు. 24 అధ్యాయం అపోస్తుల కార్యాలు 24 ఏమన్నా మనం అక్కడ దాంట్లో ఏమని చూసాము, తను తాను పరీక్షించుకోమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అపోస్తుల కార్యాలు 24 అధ్యాయం 16వ వచనంలో చదవమ్మా. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటూ దినదినం తను ఏం చేసుకుంటున్నా, తను తాను భద్రం చేసుకుంటున్నాడు. మనుషుల ఎడల, దేవుని ఎడల నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ అవిధేయకుండానని దినదినం ఏం చేసుకుంటున్నాడు, తను తాను అభ్యాసం చేసుకుంటూ ఉంటున్నాడు. అలాగే మరి అతను ఎలాంటి వాడంటే, తను తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుమ్మా. పూర్వము దోషకుడను హింసకుడను హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఎలాంటి వాడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు, మనుషులకు హాని చేసేవాడు, దూషించి హింస చేసేవాడు, దేవుని ప్రజల్ని హింసించి జైల్లో వేసి వారిని చంపేసి నానా హింస చేస్తూ ఉండేవాడు. అలాంటి వాడిని దేవుడు దర్శించినప్పుడు ఏమయ్యాడు, ఈ యొక్క దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం అన్నాడు. చూడండి, ఈ యొక్క తను ప్రతిదినం అంటున్నాడు, మనుషుల ఎడల, దేవుని ఎడల, మనుషుల ఎడల మా మనస్సాక్షి నిర్దోషమై ఏ దోషం లేకుండా ఉండటానికి అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. తన జీవితంలో దోషకుడు, హింసకుడు, హానికరుడు. అందుకని గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప దేని యందును అతిశయించుట నాకు సులభమును గాక, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి. ఇప్పుడు చూడు, లోకానికి ఏం చేశాడు, సిలువ వేయబడి ఉన్నాడు. అంటే సరిపోయిన జీవితం. లోకులు ఎంత హింసించిన, దూషించిన, చెడ్డ మాటలు పలికిన, ఎట్లా సిలువ వేయబడితే ఇంకా సిలువ నుంచి ఏమన్నా వస్తారా, దిగలేరు కదా. అంటే చచ్చిపోయిన జీవితం, అన్నిటికీ చచ్చిపోయానని చెప్తున్నాడు. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా ఈ గలతీ 2:20లో కూడా చదువు, 2:20 వచనం కూడా 2వ అధ్యాయం. నేను క్రీస్తుతో కూడా ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునికి విశ్వాసం వలన జీవించున్నాడు. ఇప్పుడు విశ్వాసంలో జీవిస్తున్నాడు. ప్రతి దినం తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. అభ్యాసం మనుషుల ఎడల, దేవుని ఎడల నేను ఎలా ఉన్నాను, ప్రతిదినం అభ్యాసం చేసుకుని తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. నీవైనా సరే, నేనైనా సరే విశ్వాసము లేకుండా ఆ యొక్క నిత్యరాజ్యాన్ని ఎవరూ స్వతంత్రించుకోలేరు. దేవుని ఎదుట విశ్వాసి అని దేవుని చేత నీవు రూపించబడాల. నీ సొంత విశ్వాసం నీకు పనికిరాదు, దేవుని దృష్టిలో ఉండాలి అది. కాబట్టి విశ్వాసం ద్వారాగా తన్ను తాను
కాపాడుకుంటూ ఉన్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఫిలిప్పీ పత్రిక వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి లాభకరమే. అంతకుముందు ఎలా ఉన్నాడు? ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందాడు. ఈ యొక్క అధికార పత్రం తీసుకున్నాడు. తనకు కావలసిన మందిని మార్బలాన్ని తీసుకొని ఒక అధికారిగా తనకు కావలసిన ధనాన్ని తీసుకొని ఏం చేశాడు? దేవుని బిడ్డలు హింసిస్తూ అది ఒక ఆనందంగా పొందుకుంటూ పోయాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంతేకాదు 9వ వచనం చదువమ్మా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఈ లోకం పెంట అని చెప్పేసి పెంటగా ఎంచుకుంటున్నాడు. ఏవేవి లాభకరం వాటన్నిటిని కూడా పెంటతో చూసుకుంటున్నాడు. మరి దేవుని కొరకు నీ జీవించాలంటే ఈ లోక ఆశలు, లోక కోరికలు, లోక యొక్క భోగాలు వీటన్నిటిని విసర్జించితేనే నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. నీ పరిశుద్ధత జీవితం కావాలి. దినదినం నిన్ను సరి చేసుకోవాలి. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. చెప్పే నాకు వినే మీకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన మన మరణ పర్యంతం ఆయన రాకడ వరకు మన మరణం ఆయన రాకడ ఈ రెండిట్లు ఏది ముందు వచ్చినా సరే అప్పుడు వారికి ఎవరికి వాళ్ళే, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఒకళ్ళది ఒకళ్ళకి రాదు. భార్య భర్తకు రాదు, భర్తదే భార్యకు రాదు. కుమారుడు తండ్రికి రాదు, తండ్రిది కుమారుడు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి రక్షణ వాళ్ళది. అందుకే ఆయన అన్నాడు, అయ్యా ఈ రక్షించబడిన వారు కొద్దిమందేనా అని చెప్పేసి అడిగాడు. అందుకనే యేసు ప్రభు తగిన సమాధానం చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ప్రతిదినం తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడేమన్నాడు? ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదంటున్నాడు. మరి అంతమంది 6 లక్షల మంది బయలుదేరారు, రక్షణ పొందారు, అన్నీ తిన్నారు, కానీ అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు. లోకంతో మమేకమయ్యారు. లోక విగ్రహాలతో, లోక ఆశలతో, లోక కోరికలతో నింపిపోయి దేవునికి విరోధమైనటువంటి పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఆ యొక్క అరణ్యంలోనే వారికి మరణాన్ని విధించిన వాడికి ఉన్నాడు. కాబట్టి నీవు నేను అలా కాకూడదని ఇక్కడ అందుకనే రొట్టె రసం తాగేటప్పుడు తను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తినవలన ఆ పాత్రలో ఉంది త్రాగవలను. వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. శిక్ష తెచ్చుకోవద్దు. నామకార్థంగా వచ్చి బల్లలో చేయవద్దు. బల్లంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఊరకివ్వల రక్షణ అంటే ఊరక ఆయన బలియాగం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ కాపాడుకోవటం మనం ఆయన ఎంత శ్రమల్లో. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంటున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటానంటున్నాడు. కాబట్టి ఎవరికి వాళ్ళే, ఎవరి రక్షణ వాళ్ళది. ఒకళ్ళకి రాదమ్మా. ఏ రోజు వస్తాడో తెలియదు. ఈ ప్రపంచం ఎట్లా ఉందో తెలుసు కదా. మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తుంది ప్రపంచం. కర్మజాలక రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా మణిపూర్ అయిపోద్ది, గ్యారెంటీగా అయిపోద్ది. వాళ్ళు కావాలనే దాన్ని యొక్క చట్టాన్ని అమలుపరుస్తానికి రెడీగా ఉన్నారు. చూసుకోండి. ఇక దేవుడు మన కృప చూపించి మరి చేయకుండా ఉంటే కొంత ధన్యులం అవుతాం. లేదంటే సైతాన్ జల్లెడ పట్టుద్ది. ఆ జల్లెడ మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తుంది. ఆ పరీక్షలో గెలిచిన వాళ్ళే ఆ యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి
ఈ యొక్క ఈ పౌలు గారు చూచారు కదా, ఏవేవి వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఉంచుకున్నాను అన్నాడు. అయితే 13వ వచనం చదవమ్మా. అయితే ఒకటి చేయుచున్నాను అన్న కానీ చదువు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుగున గలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు. గురి తప్పటల్లా అది ఎంతన్నా సరే. ఎన్ని మాటలు తను ఎన్నిసార్లు దెబ్బలు పొందాడంటే ఒకటి తక్కువ. తను ఎన్నో దెబ్బలు ఏమంటున్నాడంటే చదమ్మా. ముమ్మార్లు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, స్వజనుల్లో కూడా ఆపదలు, స్వజనుల్లో నుంచి కూడా ఆపదలను ఎదుర్కొన్నాడు. అన్యజనుల వలన ఆపదల్లో, అరణ్యముల ఆపదలో, సముద్రముల ఆపదల్లో, కపట సహోదరులు కపట సహోదరులు ఇక్కడ బాగానే ఉంటారు. పక్కన వెళ్ళి నిన్ను గురించి ఇక్కడ మంచిగా అన్న అంటారు, అక్కడికి వెళ్ళి వాడు అని అంటారు. అంటే కపట సహోదరులు. మంచిగానే ఉంటుంది, లోకం సొత్తానికి ఎదురుకు బాగా కనపడతారు, అన్నాన్నని చక్కగా బలకరిస్తారు. అక్కడికి వెళ్ళి వాడు ఎస్మెంటుడు, ఈడు ఎస్మెంటుడు, ఈ కపట సహోదరులని లేనిపోయి అన్నీ కలిపి చెప్పి ఆ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేవాడు. అందుకని వీటన్నిటిని కూడా జయించుకుంటూ పోయాడు. అందుకనే కదా గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అన్నాడు. ఏవేవి లాభకరం వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి విశ్వాస జీవిత యాత్రలో మనకి ఏదైతే లాభంగా ఉంటుందో దాన్ని అన్నింటినీ విసర్జించాలి. ఏది దేవుని కొరకు అది ఎంత గొప్పదైనా సరే దాన్ని త్యజించాల. అప్పుడు నీ రక్షణ నువ్వు కాపాడుకుంటావు. ఆ రక్షణ కాపాడుకుంటేనే నీకు ఆ యొక్క నిత్యరాజ్యం. అలాగే మనస్సాక్షి. రెండోది ప్రవర్తన చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఒకటి మనస్సాక్షి, రెండోది ప్రవర్తన. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఆయన అధికారంలో ఎప్పుడైతే నీవు ఆయన అధికారానికి ఒప్పుకుంటావో నీ త్రోవలు ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు నీ మీద వచ్చిన కూడా వాటన్నిటినీ సరళం చేస్తానంటున్నాడు. మార్గాన్ని సరళం చేస్తానంటున్నాడు. అవన్నిటి నుంచి నిన్ను తప్పించి నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రవర్తన విషయంలో దేవునికి అప్పచెప్పుకోవాలి. నీ ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకోమంటున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తున్నాడు. అలాగే 16వ అధ్యాయం 7వ వచనంలో చదవమ్మా. సామెతల గ్రంథం. వాకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను మిత్రులుగా చేయను. శత్రువులను సహా మిత్రులుగా మార్చేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైంది ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి నీ ప్రవర్తన. అప్పుడు ఆ శత్రువును కూడా ఏం చేస్తానంటున్నాడు? మిత్రులుగా మారుస్తానంటున్నాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఎందుకు? ప్రవర్తన బట్టి వానికి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు. అమ్మ అలాగే ప్రీతికరమగునప్పుడు ఆయన వాని క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అంతేకాదు ఇక్కడ రూతు గ్రంథంలో చూడండి ఆ ప్రవర్తన ఎట్టుందో. 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ తన ప్రవర్తన ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనం.
రూతు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడు రూతు తన విశ్వాసాన్ని ఎట్ట కాపాడుకుందో. మరి వచ్చింది, అత్తను హత్తుకుంది, అత్తమ్మట వచ్చేసింది. తన భర్తలో యవ్వనస్తురాలు తన యవ్వన దశలో తన యొక్క విశ్వాసాన్ని ఎట్ట కాపాడుకుంటూ వచ్చిందంటే అత్తను హత్తుకుంది. తన సొంత ఊరిని వదిలింది, తన సొంత వారిని వదులుకుంది. మరి యవ్వన దశలో తన భర్తను కోల్పోయినప్పుడు అత్తను హత్తుకొని ఆ ఊరు వచ్చింది. ఆ ఊరు కొత్త ఊరు, ఆమెకు తెలియదు. అయితే ఆమె మోయాబురాలు. అయితే అత్త దగ్గరకు వచ్చి అత్తను హత్తుకున్నప్పుడు అత్త పంపించింది. అత్త పంపించిన చోటకి అత్తకి విధేయత కలిగి వెళ్ళింది. పలాని చోటకి వెళ్ళమ్మా అక్కడ ఏరుకంటే అక్కడ ఎంతోమంది యవనస్తులు ఉండారు, ఎంతోమంది వారిని అనకుండా అక్కడ పరిగేరుకుంటూ ఉన్నప్పుడు తను చూశాడు. తను యొక్క ఆయన చూసి ఏమన్నాడంటే, అమ్మా కొద్దివారినేమి గొప్పవారినేమి యవనస్తులను వెంబడింపక నీవు చదవమ్మా మాట, యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. చూసారా ఎంత విధేయత కలిగి అత్తకు లోబడి అత్త చెప్పినట్లు విన్నప్పుడు తనకి దేవుడే తను తోడయుండి ఆయనకి దయ కలిగించి తను ఆ యొక్క ఇశ్రాయేలు వంశస్థులో ఆమె పేరు లిఖించాడు. అంత ప్రీతికరంగా చేసుకుంది, తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అలాగే ఈ యొక్క అదే చూడండి, మొదటి సమయాలు గ్రంథం 8:5 చదవమ్మా. మొదటి సమయాలు గ్రంథం 8:5 చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు, నీ ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు. ఇక్కడ సమూయేలు దగ్గరకు వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం వచ్చినప్పుడు ఈయన ప్రవక్త కానీ తన పిల్లలో యొక్క ప్రవర్తన గలవారు కాకపోయారు. వారి ప్రవర్తనలో చెడు చోటు చేసుకుంది. అందుకని ఆ జనాంగం అంటున్నారు. 3వ వచనం చదవమ్మా. 8:3 న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పి లంచాలకి బానిసలైపోయారు. ఈ యొక్క సమూయేలు ప్రవక్త దాను నుండి బేర్షాబా వరకు ప్రవక్తగా ఎలుగొందాడు. ఆయన వస్తున్నాడంటే ఇశ్రాయేలు జనం అంతా భయంతో లేచి నుంచొని భయపడుతూ ఉండేవాళ్ళు, ఏమంటాడు, ఏది నోటి నుంచి వస్తుందోనని. అలాంటి ప్రవక్త యొక్క కుమారులు ఎలాంటి వారు అయిపోయారంటే ధనాపేక్షులై లంచాలు పుచ్చుకొని వారి యొక్క ప్రవర్తనని చెడగొట్టుకున్నారు. విశ్వాసయాత్ర జీవితంలో ప్రవర్తన ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రవర్తన ద్వారా వాళ్ళు ధనాపేక్షలై లంచాలు పట్టుకుని వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారిగా ఉన్నారు. అందుకని 2వ దినవృత్తాంతాలు 34:2 చదవమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34:2 34:2 అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. చూడండి, ఆ రాజు తన యొక్క పితరుడైనటువంటి దావీదు ప్రవర్తనని అనుసరించి నడిచిన వాడుకున్నాడు. యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలక తన పితరుడైన దావీదు ఏ రీతిగా ప్రవర్తించాడట్టి ప్రవర్తన సరిగా ప్రవర్తించాడు. కాబట్టి ప్రవర్తనలు ఎంతో పరిశుద్ధత అవసరం. ప్రవర్తన కాపాడుకోవాలి. అందుకనే అన్నాడు, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా మార్చివేస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడంటే,
చదువు 5 మొదటి వచనం, 5 అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. మరి దేవుని ఇంటికి వస్తున్నావు, ఏ ప్రవర్తనతో వస్తున్నావు, ఎలా వస్తున్నావు, నిన్ను నీవే పరీక్ష చేసుకో. అది దేవుడు చూస్తున్నాడు. మనుషులు పై వరకే చూస్తారు, కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. కాబట్టి ఆయనకు ఒక రోజు లెక్క అప్పచెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం మీదట అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఆ రోజు వస్తుంది. న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు నీలో ఉండే యొక్క గుణాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు చేసిన క్రియలన్నీ అప్పుడు తేటగా, అప్పుడు ప్రజలందరూ ఎదుట, ప్రపంచంలో వాళ్ళందరూ పరిశుద్ధులందరూ నిలవబడ్డప్పుడు నిన్ను గురించి దేవుడు నీ చిట్టా ఉపదేశినప్పుడు నువ్వు చేసినవన్నీ అక్కడ కనపడతాయి. ఇక్కడేం కనపడ, అందరూ ఎదుట. నువ్వు ఇప్పుడు చాటును చేయవచ్చు ఏదైనా సరే, కానీ బహిరంగంగా అందరూ చూసి సిగ్గుతో తల వంచుకోవాలి. అంతేకాదు చేసిన దానికి ప్రతిఫలం పొందాల్సింది, ప్రతి ఒక్కళ్ళు పొందాల్సింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, 2 పేతురు పత్రిక 3 అధ్యాయం 12 వచనం చదువమ్మా. 2 పేతురు పత్రిక 3 అధ్యాయం 12 వచనం. లయమైపోవును కనుక ఆకాశంలో కొని లయమైపోయినట్టు పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోయినట్టు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవాలి. ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పేతురు గారు. ఈ యొక్క పంచభూతాలు కూడా ఒకరోజు లయమైపోతాయి, కానీ దేవుని మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన విషయంలో. అప్పుడు నువ్వు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, రక్షణ పొందటం. అందుకనే అతను అన్నది ఎందుకు అడిగాడంటే, యేసు ప్రభునయ్యా, ఎంతమంది లక్షల మంది వేల మంది నిన్ను వెంబడించారు, ఈ రక్షణ పొందిన వారు ఈ కొద్ది మందేనా అంటున్నారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాళ్ళ ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తను ప్రాణాన్ని రక్షించగొనుగోరు వాడు దాన్ని నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ బలలో చేసే ముందు నీ ప్రవర్తన ఎట్లా ఉందో, నీ యొక్క స్థితి ఎట్లా ఉందో, మరి నీ యొక్క విధేయత, నీవు ఎలా విధేయత కలిగి ఉన్నావో దేవుడు అక్కడ నిన్ను చూస్తూ ఉన్నాడు. 3వదిగా వినే విషయంలో దేవుని వాక్యం. లూకాసు వార్త 21 అధ్యాయం 38 వచనం చదువమ్మా. లూకాసు వార్త 21 అధ్యాయం 38 వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుండ్రి. చూడండి, దేవుని మాట వినాలనంట అందరూ ఆయన మాట వినుటకు పెందల కాడే లేచి ఆయన యొద్దకు వచ్చుచుండ్రి. మరి మనం మందిరం, దేవుని మందిరం ఎన్ని గంటలకు చెప్పారు ఇక్కడ ఆరాధన? 9 గంటలు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు చూసుకోండి, మీరే చూసుకోండి. నేను అనేది కాదు, లెక్క అడిగేది ఆ రోజు ఉంటుంది. ప్రతి దానికి లెక్క, అది చిన్నదే కానీ పెద్దదే, ప్రతి దానికి కూడా లెక్క అప్పచెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. ఇది దేవుడు చూస్తున్నాడు. ఏ మనిషి కూడా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, కానీ చేసేవాడు ఒక్కడున్నాడు, ఆయన కొరకు జీవించాల. అందుకనే చెప్తున్నాడు, ప్రజలందరూ ఆయన మాట వినుటకు పెందల కాడే లేచి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. యోహాను సువార్త 5 అధ్యాయం 24 వచనం. యోహాను సువార్త 5 అధ్యాయం 24 వచనం చదువు. అంతేనమ్మా. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఆయనలో జీవించాలంటే ఆయన మాట వినాల. ఆయన మాట వినాలంటే, ఆయన మాట వినటానికి ఎప్పుడు రావాలా? పెందల కాడని లేచి వారు ఆయన మాట వినటానికి వచ్చారు. పాటలు అయిపోయిన, వాక్యం సగం అయిపోయినాక వచ్చావు. ఏమన్నావు? ఆయన మాట విన్నావా? ఏం చెప్పింది విన్నావు? ఏదోటి ఆరాధన చేసావు. విని
విన్న దాంట్లో నుంచి తీసుకొని ఆయన్ని గనపరచాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల్లో ఒక మాట తీసుకొని, అన్ని మాటలు నీకు రాకపోయినా ఒక్క మాట తీసుకొని దేవుడిని ఆరాధించాలి. దేవుడు ఆరాధించే వారి కొరకు చూస్తూ ఉన్నాడంట. యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటుంది కదా, ఆయన చూస్తూ ఉన్నాడంట ఆరాధించేవాడు కావాలని. కాబట్టి ఆయన పెందల కడ ఆయన మాట వినేవారికి ఉండాలంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7:24 నమ్మను చదివి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీన్ని పోలి ఉన్నాడు. వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది దాని పాటు గొప్పదని ఇక్కడ చెప్తున్నాడు. మాటలు విన్నవారి గురించి వినని వారి గురించి కూడా చెప్తూ ఉన్నాడు. విన్నవాడు ఎలా చేశాడు? బండ మీద, అంటే బండ అంటే ఈ యొక్క స్థిరమైన పునాది. ఇప్పుడు మనం కాంక్రీట్ వేస్తున్నాం, తోవి కాంక్రీట్ అంతా కలిపి బండ స్ట్రాంగ్గా వేస్తున్నాం. అది గాలి వచ్చినా చెదురు వచ్చినా కానీ కదలదు. అదే ఇసుకలో వేసి నువ్వు ఎంత పునాది అన్న ఇసుకలో, అది ఇసుకలో ఏమవుతుంది? ఇసుక అటు ఇటు లూజ్ కదా ఇసుక అనేది. ఇసుకలో ఏంటి ఆ పునాది అటు ఇటు కూలబడిపోతుంది. కాబట్టి నీ అక్కడ దానికి అందుకని చెప్తున్నాడు, ఈ నా మాటలు విని, ఆయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. ఆయన మాటలు విని ఆయన ఏమి ఆజ్ఞాపించాడు? 10 ఆజ్ఞలు చేశాడు కదా. 10 ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? ఆ ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నారా లేదు చూసుకోవాలి ప్రతిదినము. ఇప్పుడు మ్యారేజ్ అయ్యేటప్పుడు రెండోది ఏమన్నా బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? ప్రతి దినము దేవునితో ప్రారంభించి దేవునితో ముగించం. పెళ్ళిలో చెప్తారు, బాప్తిసం అప్పుడు చెప్తారు, ఈ రెండప్పుడు చెప్తారు. మరి ఎంతమంది చదువుతున్నా నేను అడగటం లేదు, మామూలుగా హెచ్చరిస్తున్నా. ఈరోజు లేచి దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎంతమంది ఉదయాన్నే? మరి దేవునితో ముగిస్తున్నారా? పడుకునేటప్పుడు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన దేవునికి అప్పచెప్పి పడుకుంటున్నారు. విశ్వాసి యొక్క జీవితం లక్షణం అది. నువ్వు విశ్వాసి కాకపోతే దాన్ని చేయవసరంలా. నువ్వు విశ్వాసి అయ్యి దేవునిలో సాక్ష్యం ఇచ్చినప్పుడు నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి చూసుకో. నువ్వు చేసేదాన్ని బట్టి నీ బిడ్డలు రేపు వస్తారు. నువ్వు మోకరిస్తే ఆ బిడ్డలు మోకరిస్తారు, నువ్వు మోకరిపోతే ఆ బిడ్డలు మోకరిస్తారు. నువ్వు చేసే దాన్ని బట్టి నీ బిడ్డలు కూడా వస్తారు. మీరిద్దరు గొడవలు ఆడుకుంటే వాళ్ళు కూడా వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు. విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే ఎవరికి వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పునాది ఎలా ఉంది? ఆయన మాటలు విన్నప్పుడు బండ మీద కట్టుకుని బుద్ధిమంతుని పోలిగా ఉన్నాడు. రెండోది ఆయన మాటలు విన్నాడు, బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. ఇది బండ మీద కట్టింది కాబట్టి గాలి వచ్చింది, ఎన్నో శోధనలు వేదనలు వచ్చినా పడిపోలా. ఇది ఇసుకలో కట్టింది కాబట్టి బుద్ధిహీనుడు కాబట్టి ఆయన మాట విననివాడు బుద్ధిహీనుడు. వాడు ఇసుకలో కట్టాడు, ఏమైంది? అది పడిపోయింది. గాలి వచ్చింది, శ్రమలు వచ్చినాయి, పడిపోయాడు, కొట్టుకుపోయాడు, ఇక లేదు వాడికి. కానీ ఇది విన్నవాడు ఏం చేశాడు? హృదయంలో భద్రపరుచుకున్నాడు, క్రీస్తు అనే బండలో స్థిరపరచబడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మీదకి దేవునికి అప్పచెప్పాడు, దేవుని చాటున మరుగై ఉన్నాడు. కాబట్టి వాటన్నిటిలో నుంచి ఏమంటాడంటే 34వ అధ్యాయం కీర్తనలో 34 కీర్తనల గ్రంథం 34లో ఒక మాట ఉంటుంది, చదువుతాను నేను. 34లో ఏమంటాడంటే 19వ వచనం 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును.
ఎన్నో ఆపదలు ఎన్నో వస్తాయి. నీతిమంతుల మీదకి వస్తాయి, అవిశ్వాసి మీదకి ఏరు. ఎందుకంటే అవిశ్వాసి కాబట్టి లోకంలో కలిసిపోయాడు కాబట్టి ఏం రావు, ఎందుకంటే వాటితో మమేకమైపోతాడు. నువ్వు విశ్వాసిగా జీవించాలంటే లోకం అంతా నీ మీదే నిందలు అవమానాలు వస్తాయి. వాటిని జయించుకుంటూ పోవాలంటే ఆయనకు అప్పచెప్పినప్పుడు, ఆయన ముందు పెట్టినప్పుడు వాటన్నిటిలో నుండి ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు, కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనలో జీవించాలి, ఆయన మాటలో వినేవారికి ఉండాలని సెలవిస్తున్నాడు. అలాగే మార్కు సువార్త 4:23 మార్కు సువార్త 4:23 వినుటకు చెవులు ఎవరికైనా చెవులు లేవా? మనుషులు చెవులు లేకుండా పుట్టారా? చెవులు లేకుండా పుట్టారు ఎవరన్నా? ఇక్కడ ఏమంటున్నాడు 23 వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన యెడల వాడు వినుగాక, మరియు ఆయన మీరేమి వినుతున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మరి నా చిన్నతనంలో అంటే నేను మామూలు నా ఫ్రెండ్స్తో కలిసి చర్చికి వెళ్ళాం. చర్చికి వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చర్చికి కొంచెం దూరంలో ఉంటుంది. వాడు చర్చికి రాడు, నేను ఇంటికాడ ఉంటాను, మీరు ఇంటికి వెళ్ళి నాకు చెప్పండి, మీరు వెళ్ళి ఎన్ని వచ్చాను. మేము వెళ్ళి చెప్పింది అక్కడ వరకు, ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో వింటాం, అక్కడ వదిలిపెట్టి వస్తాం. వీడు ఇక్కడ ఇంట్లో ఉండి ఆ మంచం మీద పడుకొని అన్నీ ఆలకిచ్చి మీరేం చేయని వచ్చారు నాకు చెప్పండి అనేవాడు. మేమేం చేసేవాళ్ళం, ఏదో చెప్పాడు అనేవాళ్ళం. వాడు మొత్తం A to Z చెప్పేవాడు. చూడండి, వాడు విని హృదయంలో భద్రపరుచుకున్నాడు. మేమేం చేసాం, అక్కడే వదిలేసి వచ్చాం. అది కాదు ఇక్కడ. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే వినుటకు చెవులు ఎవరికైనా నుండి నెల వాడు వినును కాక. మా చెవులు లేవు అప్పుడు, ఆ చెవుల్లో ఈ చెవులో వదిలేసి వచ్చాం. వాడు ఆ చెవులోది 2 చెవులని హృదయంలో భద్రపరుచుకొని వాడు మాకు అంతా బోధించేవాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, మీరేమి వినుతున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కాబట్టి వినుట గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం వినేవారిగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక రోమ 10:17 అంటున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుద్ది. కాబట్టి వినుట వలన దేవుని మాట అయి ఉండాలి. అది లోక మాటలు కాదు, లోక మాలిన్యం కాదు. దేవుని మాట వినటం వలన విశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వు స్థిరమైన పునాది మీద కట్టబడిన వాడిగా ఉంటావు. కాబట్టి వినేదాన్ని గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి విని దాన్ని భద్రపరుచుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి 12 గంటల వరకు. కాబట్టి విని దాన్ని భద్రపరుచుకునే వారిగా ఉండాలి. అపోస్తల కార్యాలు 28:26 28:26 చదవమ్మా. అపోస్తల కార్యాలు 28:26 మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు వింటారు, వింటం వరకే, దాన్ని హృదయంలో భద్రపరుచుకునే పని లేదు. అందుకని దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు, మీరు వినేవారికి ఉంటారు కానీ దాన్ని గ్రహించేవారికి ఉండరని సెలవిస్తున్నాడు అన్నమాట దేవుడు. ఈ యొక్క వాక్యంలో ఎన్నో రీతులుగా మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. ఈ యొక్క మాట వినటం ఎంతో శ్రేష్టమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజల కన్నులారా చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. వారి యొక్క ఏమంటున్నాడు, వారి హృదయం కొవ్వి ఉన్నది అంటున్నాడు, వారి చెవులు మందముగా ఉండి అంటున్నారు. ఎందుకంటే వారు స్వస్థత పొందకుండున్నట్లు. ఈ ప్రజల కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు. వారి హృదయం ఎలా ఉంది, క్రొవ్వింది అంటున్నాడు. వారి యొక్క చెవులు ఎట్టా ఉండి అంటున్నాడు, మందంగా ఉండి అంటున్నాడు. కాబట్టి అలాంటి వారిమిగా మనం ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు.
ఆయన మార్గంలో నడిచేవారికి ఉండాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? మనం నరకానికి వెళ్తానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు, ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. కాబట్టి ఏమంటున్నాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దామా. మొదటి అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకును నిదానించువాడునై ఉండవాలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ప్రతి మనుషుడు కూడా వినటానికి ఏగిరపడాల. మరి వారు ఎందుకు ఏగిరపడ్డారు? ఏగిరపడంటే పెందల కడలేచి యేసు ప్రభు మాటలు వినాలని వారు దూర ప్రాంతాల నుంచి పెందల కడ ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినేవారు అంట. విని ఆ యొక్క హృదయంలో భద్రపరుచుకొని వారు ఫలించేవారు ఉన్నారు. కాబట్టి వినుటకు వేగిరపడువాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండాలంటున్నాడు. కాబట్టి మనం వినేవారిగా ఉండాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాం. 23వ వచనం కూడా చదువమ్మా. ఎవడైనను వాక్యమును వినువాడునై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి, వినటం వారికే కాదు దాని ప్రకారము ప్రవర్తించేవాడికి ఉండాలంటున్నాడు. అదే ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి అద్దంలో చూస్తాం, మనం శుభ్రంగా తల దుంకొని వస్తాం, అటు వెళ్తాం, ఆ గాలికి అదంతా చెదిరిపోతాం. మనం ఎట్లా మనం చూసుకోగలుగుతామా? అదే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి తన వినువాడయ్యుండి, వాక్యమును వినువాడు దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, ప్రవర్తించేవాడైతే తను తాను భద్రం చేసుకుంటాడు, ప్రవర్తింపని వాడైతే తను తాను మర్చిపోతాడు, ఆ చేసింది మర్చిపోతున్నాడు, ఇంకా దానికి విన్నది ప్రయోజనం ఉండదు. అందుకని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, యోహాను పత్రిక మూడో పత్రికలో 4వ వచనం చదువమ్మ. యోహాను పత్రిక 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎక్కువ సంతోషం లేదు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట వినేవారిగా ఉండాలి. ఆ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవాలని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం 3 అంతల అనుభవంలోకి నేర్చుకున్నాం. మొదటిగా ఏమి నేర్చుకున్నామంటే మనస్సాక్షి నేర్చుకున్నాం. రెండవదిగా ఏం చేసామంటే ప్రవర్తన. మూడవదిగా వినుట, దేవుని వాక్యాన్ని వినేదారిగా. కాబట్టి ఇంకొక 4 ఉండి ఈసారి దేవుడు అవకాశం ఇస్తే ఆ 4 కూడా మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏవేవి నాకు లాభకరమైన వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం పెంటగా సమానంగా ఎంచుకొని ఏమంటున్నాడంటే, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఆ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునొగ్గలకు బహుమానము పొందవలన గురి వద్దకే. మన గురి ఎట్టంటే ఆ మరణం, ఆయన రాకడు ఎప్పుడొచ్చుద్దో మనకు తెలియదు, మన పోకడెప్పుడో మనకు తెలియదు. ఏది ముందైతే దానికి ఆ గురి, నా పరుగు కడముట్టించిన నా కొరకు అక్కడ నీతి కిరీటము ఉంచబడింది. కాబట్టి ఆ కిరీటం గురి వద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ఆ గురి వద్దకు మనం చివరిదాకా పరిగెత్తినప్పుడే ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఒక్కసారి మళ్ళీ అది చదువుకుందాం. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము. ఒక్కసారి
మనం దాన్ని చూసుకొని వెళ్దాం. దాన్ని తీసుకొని మనం అంశంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి ఇట్టి శిక్షలోకి మనం పాలు పొందకుండా దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న వారమై ఉండవాలని దేవుడి యొక్క వాక్యాన్ని నీ కొరకు నా కొరకు హెచ్చరిక చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళే పరిచేసుకొని ఆ పరిశుద్ధమైన బలలో పాలు పొందాం. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించి కాపాడును గాక. చెప్పబడినటువంటి వాక్యమును బట్టి మనలను మనము పరిశీలించుకొని మన పవిత్రతను మన విశ్వాసమును కాపాడుకొని మరి ప్రభు బలలో పాలు పొందుదాము. అందరూ మోకరించండి. మోకరించి ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో పాలు పొందుదాం. ప్రకటనలు గమనించండి. ఈ వార ప్రకటనలు మంగళవారం సంఘ ప్రార్థన రాత్రి 7 గంటలకు, మంగళవారం సంఘ ప్రార్థన రాత్రి 7 గంటలకు. అలాగే గురువారం బైబిల్ పఠనం రాత్రి 7 గంటలకు. గుర్తుంచుకోండి, గురువారం బైబిల్ పఠనము రాత్రి 7 గంటలకు. శుక్రవారము స్త్రీల పరిచర్య ఉదయకాలం 9 గంటలకు. శుక్రవారము ఉదయకాలం 9 గంటలకు స్త్రీల కూడిక. అలాగే శనివారం ఉదయకాలము ఉపవాస ప్రార్థన 9 గంటలకు. ఆదివారము యథావిధిగా ఆరాధన కొరకు ఉదయం 9 గంటలకు సమకూడదాం. ఈ ప్రకటనలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే సండే స్కూల్ టీచర్స్గా సహోదరి ప్రశాంతి జెరూషా, వచ్చే ప్రభు దినము సండే స్కూల్ పరిచర్య ప్రశాంతి జెరూషా, ఈ సహోదరులు చిన్న బిడ్డల మధ్య పరిచర్యలో పాలు పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రకటనలను జ్ఞాపకం చేసుకుంటూ రండి. అలాగే మరి బెరాకా ప్రార్థనా మందిరం నుండి మీ మధ్యకు ఈ దినం పరిచర్య కొరకు వచ్చినటువంటి మన ప్రియ సహోదరుడు లోదరపాల్ గారి కొరకును, అలాగే మా కుటుంబం కొరకు కూడా సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం.